చేసే విధానం అనేది చాలా రాంగ్ గైస్, నిజంగా చెప్తున్నా. సో, మనము 365 డేస్‌లో ఎంత వచ్చింది మనకి వ్యూవర్స్ కానీ, సబ్స్క్రైబర్స్ కానీ, అలాగే వాచ్ టైమ్ అనేసి ఇక్కడ కాదు మనం చెక్ చేయాల్సుండాది. ఇంకా 365 డేస్‌కి మనకి ఎంత వాచ్ టైమ్ కంప్లీట్ అయింది అనేసి. సో, చూడండి 790 వాచ్ టైమ్ అనేది మనకి కంప్లీట్ అయిందనమాట. చూసారు కదా గైస్. సో, ఇలా చెక్ చేసుకోవాలి మనము 365 డేస్‌లో మనకి వాచ్ టైమ్ ఎంతుంది, అలాగే వ్యూవర్స్ ఎంతమంది చూసారో, అలాగే సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు అనేసి మనం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము వైటీ స్టూడియోలో డాష్‌బోర్డ్‌ని డైలీ చెక్ చేస్తూ ఉంటాం కదా! సో, మనం చెక్ చేసే విధానం అనేది చాలా రాంగ్ గైస్, నిజంగా చెప్తున్నా. సో, మనము 365 డేస్‌లో ఎంత వచ్చింది మనకి వ్యూవర్స్ కానీ, సబ్స్క్రైబర్స్ కానీ, అలాగే వాచ్ టైమ్ అనేసి సో, మనం చెక్ చేసుకోవాలి. సో, మనకి 365 డేస్‌దే మనకి కౌంట్ అనేది ఉంటది. సో, మనం డైలీ చెక్ చేస్తున్నప్పుడు ఏందబ్బా ఇంత తగ్గిపోయింది వ్యూవర్స్ కానీ, సబ్స్క్రైబర్స్ కానీ అనేసి మనకి డాష్‌బోర్డ్‌లో చూపిస్తూ ఉంటది కదా! సో, చెక్ చేస్తున్నప్పుడు మనకి చాలా తక్కువ అనిపిస్తది కదా! సో, మనం చెక్ చేసుకోవాల్సింది డాష్‌బోర్డ్‌లో కాదు. సో, ఎలా చెక్ చేసుకోవాలనేసి నేను చూపిస్తాను ఇప్పుడు. ఓకేనా? అంటే ఫస్ట్ మీరు మీ ఛానల్‌కి వైటీ స్టూడియో అనేది ఉండాలి. అప్పుడే మనము చెక్ చేసుకోగలము. ఈ వ్యూవర్స్ కానీ, సబ్స్క్రైబర్స్ కానీ, వాచ్ టైమ్ కానీ. సో, వైటీ స్టూడియో ఉంటేనే చెక్ చేసుకోగలము. సరేనా? సో, లేకుంటే గనుక ఇప్పుడే మీరు డౌన్‌లోడ్ చేసుకొనేసేయండి. ఫస్ట్ అయితే మనము వైటీ స్టూడియోలోకి వెళ్దాం. వైటీ స్టూడియోలోకి వెళ్ళిన తర్వాత చూడండి, ఇక్కడ కింద మనకి డాష్‌బోర్డ్, కంటెంట్, అలాగే అనలిస్టిక్ అనేసి సో, మనకి ఆప్షన్స్ కనపడుతున్నాయి కదా! సో, ఇక్కడ మనము డాష్‌బోర్డ్ మీద అయినా చెక్ చేసుకోవచ్చు. అలాగే అనలిస్టిక్ మీదకి వెళ్ళైనా మనము చెక్ చేసుకోవచ్చనమాట. చూడండి, మనకి అనలిస్టిక్ మీదకి వెళ్తే ఇక్కడ వ్యూవర్స్, వాచ్ టైమ్ అని కనపడుస్తుంది. డాష్‌బోర్డ్ అంటే ఇది మనకి హోమ్ పేజ్ డాష్‌బోర్డ్. మనం ఎప్పుడు ఇక్కడే కదా చెక్ చేసుకుంటాం. డాష్‌బోర్డ్‌లో సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్, అలాగే వాచ్ టైమ్ ఇక్కడ కాదు మనం చెక్ చేయాల్సుండాది. అనలిస్టిక్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి వ్యూవర్స్, అలాగే వాచ్ టైమ్, అలాగే సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా! సో, ఇక్కడ మనం చెక్ చేయాలన్నమాట. సో, ఫస్ట్ అయితే మనం వ్యూవర్స్ చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి 28 డేస్‌కి 5456 మెంబర్స్ వచ్చారు. అలాగే 90 డేస్‌కి మనకి సో, వ్యూవర్స్ ఎంతమంది వచ్చారంటే చూడండి 26,803 మెంబర్స్ వచ్చారు. అలాగే 365 డేస్‌కి ఎంతమంది వచ్చారనేసి మనము ఇక్కడ చెక్ చేసుకోవాలనమాట. 76,396 మెంబర్స్ వ్యూవర్స్ అనేది చూసారనమాట. మనము ఇక్కడే కన్‌ఫ్యూజన్ అనేది అవుతాము. సో, మనము 28 డేస్‌కి ఎంతమందొచ్చారు, అలాగే వీక్లీ ఎంతమందొచ్చారు, అలాగే 90 డేస్‌లో ఎంతమందొచ్చారు, అలాగే మనకి 365 డేస్‌లో ఎంతమందొచ్చారు అనేసి చెక్ చేసుకోవాలి. మనకి ఫైనల్‌గా 365 డేస్‌లో ఎంతమంది చూసారో సో, అదనేది మనకి కౌంట్ అవుతుంది. ఓకేనా? సబ్స్క్రైబర్స్ కానీ, వాచ్ టైమ్ కానీ, సో, వ్యూవర్స్ కానీ 365 డేస్‌లో మనకి ఎంతమంది ఉంటే, ఎంత వాచ్ టైమ్ ఉంటే సో, అది మనకి కౌంట్ అనేది అవుతుంది. అదే మనకి వాచ్ టైమ్‌కి కానీ, సో, పేమెంట్‌కి గాని మనకి అదే కౌంట్ అనేది తీసుకుంటది. సో, యూట్యూబ్ వాళ్ళు కానీ ఇలా చెక్ చేసుకోవాలనమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ వాచ్ టైమ్ కూడా చెక్ చేద్దాం. వాచ్ టైమ్ వచ్చేసి సో, మనము వీక్లీ అంటే 7 డేస్‌కి ఎంత వచ్చింది అనేసి ఇక్కడ 27 వాచ్ టైమ్ వచ్చింది. అలాగే 28 డేస్‌కి మనకి 73 వాచ్ టైమ్ వచ్చింది. అలాగే 90 డేస్‌కి ఎంత వాచ్ టైమ్ వచ్చింది అంటే సో, చూడండి ఇక్కడ 90 డేస్‌కి మనకి 437 వాచ్ టైమ్ అనేది అయిందనమాట. ఇంకా 365 డేస్‌కి మనకి ఎంత వాచ్ టైమ్ కంప్లీట్ అయింది అనేసి. సో, చూడండి 790 వాచ్ టైమ్ అనేది మనకి కంప్లీట్ అయిందనమాట. ఇక్కడ మనము చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 365 డేస్‌లో ఎంత వాచ్ టైమ్ ఉంటే సో, అది అనేది కౌంట్ అవుతది. ఇక్కడ సబ్స్క్రైబర్స్ కానీ, వ్యూవర్స్ కానీ. ఇంకా మార్చ్, ఏప్రిల్ ఇలా ఫిబ్రవరి చూపిస్తది కదా! సో, ఈ మంత్స్‌లో మనకి ఎంతెంత మంది చూసారు, ఎంతెంత మంది వాచ్ టైమ్ అయింది అనేసి మనకి ఇక్కడ చూపిస్తుందనమాట. ఇక్కడ లైఫ్ టైమ్ కూడా ఉంది కదా! సో, లైఫ్ టైమ్ కూడా అంతే. సో, సేమ్ మనకి లైఫ్ టైమ్ అంటే 365 డేస్‌లో మనకి ఎంత ఉంటదో అంతా ఇక్కడ లైఫ్ టైమ్ అంటే ఇక్కడ చెక్ చేసుకోవాలి. సో, సేమ్ ఇక్కడ కూడా అంతే ఉంది చూడండి 790. సో, ఇంతే మనము ఇలా చెక్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబర్స్ కూడా అంతే. ఇక్కడ సబ్స్క్రైబర్స్ కూడా సేమ్ ఇలాగే చెక్ చేసుకోవాలి. వారంకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, అలాగే 28 డేస్‌కి ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు అనేసి. మనకి సో, 90 డేస్‌కి ఎన్ని సబ్స్క్రైబర్స్ వచ్చారంటే ఇక్కడ చూడండి 122 సబ్స్క్రైబర్స్ వచ్చారు. అలాగే 365 డేస్‌కి మనకి సో, 311 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. సేమ్ ఇక్కడ అంతే ఏప్రిల్ మంత్ సో, ఇలా మంత్స్‌లో మనకి ఎంతమంది వచ్చారు సబ్స్క్రైబర్స్ ఇలా చెక్ చేసుకోవాలి.
ఇంతే సింపుల్‌గా మనము 365 డేస్‌లో మనకి వాచ్ టైమ్ కానీ, వ్యూవర్స్ కానీ, సబ్స్క్రైబర్స్ కానీ సో ఎంతమందుంటే సో అది మనకి ఫైనల్‌గా యూట్యూబ్ వాళ్ళు కౌంట్ తీసుకుంటది. మనం చెక్ చేసుకోవాల్సినది కూడా అక్కడే 365 డేస్‌లో మనకి ఎంతొచ్చింది అనేసి. ఇంకా మనకి డాష్‌బోర్డ్‌లో చూపిచ్చేది. సో, డైలీ ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారో, అలాగే డైలీ ఎంతమంది వ్యూవర్స్ చూస్తున్నారు, అలాగే డైలీ మనకి ఎంత వాచ్ టైమ్ అనేది కౌంట్ అవుతుంది అనేసి డాష్‌బోర్డ్‌లో చూపిస్తదనమాట. ఇలా మీరు ఈజీగా 365 డేస్‌లో మనకి ఎంత వాచ్ టైమ్, ఎంత వ్యూవర్స్, అలాగే ఎంత సబ్స్క్రైబర్స్ ఉన్నారో అనేసి సో, 365 డేస్‌లో మనము చెక్ చేసుకోవాలనమాట. ఫైనల్‌గా మనకి వాచ్ టైమ్ కూడా సో, అదే మనకి కౌంట్ అవుతుంది. చూసారు కదా గైస్! సో, ఇలా చెక్ చేసుకోవాలి. మనము 365 డేస్‌లో మనకి వాచ్ టైమ్ ఎంతుంది, అలాగే వ్యూవర్స్ ఎంతమంది చూసారో, అలాగే సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారో అనేసి మనము 365 డేస్‌లో మనకెంతుంటే అదే మనకి ఫైనల్‌గా కౌంట్ అనేది అవుతది 1 ఇయర్‌లో. సో, ఇంకా ఇది గైస్ ఈరోజు వీడియో అయితే చూసారు కదా! ఇలా సింపుల్‌గా మనము చెక్ చేసుకోవచ్చు. మనకి డాష్‌బోర్డ్‌లో కనిపించేది. సో, మనకి డైలీ ఎంతమంది సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, అలాగే ఎంతమంది వ్యూవర్స్ ఉన్నారో, అలాగే ఎంత వాచ్ టైమ్ అవుతుంది అనేసి మనకి డాష్‌బోర్డ్‌లో చూపిస్తదనమాట. సో, మనము 365లో ఇలా చెక్ చేసుకోవాలి. సో, ఫైనల్‌గా మనకి 1 ఇయర్‌లో కౌంట్ అయ్యేది కూడా 365 డేస్‌లో ఎంతుంటే అంత కౌంట్ అనేది అవుతుంది. ఇంకా ఇది గైస్ ఈరోజు వీడియో అయితే సో, చూసారు కదా! ఇలా సింపుల్‌గా మీరు కూడా చెక్ చేసుకోండి. సో, తప్పకుండా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.